అమెరికా ఇరాన్ యుద్ధం మొదలై నెల రోజులు దాటిపోయింది. ఎవరు గెలిచారు ఎవరు ఓడారు అనేది ఇంకా స్పష్టత లేదు. యుద్ధానికి మాత్రం అమెరికా ఒక 10 రోజులు విరామం ప్రకటించింది. ఇరాన్ మాత్రం చర్చలకు కూడా ముందుకు రావడం లేదు. ఎలాగూ మా దేశాన్ని సర్వనాశనం చేశారు కాబట్టి గల్ఫ్ దేశాల మీద విరుసు పడతా ఉంది. చిన్న చిన్న డ్రోన్లతోనే భారీ నష్టాన్ని చేకూర్చింది. అయితే కొద్ది రోజులుగా ఇరాన్ కూడా కొంచెం శాంతించింది. ఎందుకంటే పెద్ద ఎత్తున రష్యా నుంచి ఇరాన్కి ఆయుధాలు చేరాలంటే కొన్ని దేశాలను దాటి ఇరాన్కి రావాల్సి ఉంది. ఇక విమాన సర్వీసులు కూడా పూర్తిగా డిస్టర్బ్ అయిపోయాయి. తాజాగా గల్ఫ్లో ఉద్రిక్తతలు ఇంకా కొనసాగాలి అని కొన్ని గల్ఫ్ దేశాలు కోరుకుంటున్నాయట. దీనికి కారణం ఆలోచిస్తే చమురు ధరలు బ్యారెల్ $70 నుంచి $130 పెరిగి మరలా కొంత తగ్గింది. అంటే ఉద్రిక్తత ఎక్కువ రోజులు కొనసాగితే చమురు ధరలు అంతగా పెరిగే అవకాశం ఉంది. వ్యాపారంలో పెద్ద ఎత్తున లాభాలు వచ్చే అవకాశం ఉంది. జరిగిన నష్టం ఏదో జరుగుతూ ఉంది. ఇరాన్ నుంచి వస్తున్న అటాక్స్ని సౌదీ అరేబియా కానీ, ఖతర్ కానీ, కువైట్ కానీ ఇరాన్ వదిలిన ఆయుధాలని ఆకాశంలో ధ్వంసం చేస్తూ ఉన్నారు. కొంతవరకు డ్యామేజ్ జరిగినా పెరిగిన చమురు ధరలని వ్యాపారంగా మలుచుకుంటా ఉన్నాయి గల్ఫ్ దేశాలు. ముఖ్యంగా ఇరాన్ ఇంకా చావు దెబ్బ కొడితే సౌదీ అరేబియా గల్ఫ్ దేశాల్లోనే రారాజుగా వెలగవచ్చు, టీంని లీడ్ చేయవచ్చు. గల్ఫ్ దేశాల గ్రూప్ ఏదైతే ఉందో ఆ గ్రూప్లో సౌదీ అరేబియా కింగ్ లాగా ఉండొచ్చు అనే ఆలోచన కూడా ఉంది. ఇరాన్ పూర్తిగా ధ్వంసం అయిపోవాలని గల్ఫ్ దేశాలు కోరుకుంటూ ఉన్నాయి. అమెరికా పెద్ద ఎత్తున ఇరాన్ మీద దాడి చేస్తూ ఉన్నా కూడా గల్ఫ్ దేశాలు ఒక్కటి కూడా నోరు తెరవలేదు. గల్ఫ్ దేశాల్లో ఏ దేశం మీద దాడి జరిగినా అందరూ కలిసి రావాలని ఒప్పందం ఉంది. కానీ ఎవడు కూడా ఆ ఒప్పందాన్ని ఫాలో అవ్వలేదు. ఇరాన్ని పూర్తిగా ధ్వంసం చేస్తే మరో 30-40 సంవత్సరాల వరకు అది లేచే పరిస్థితి లేకుండా చేయాలి అని సౌదీ అరేబియా భావిస్తున్నారు. అదే జరిగితే ఇరాన్ తన ఆధిపత్యాన్ని గల్ఫ్ దేశాల మీద పూర్తిగా కోల్పోతుంది. ఆ పగ్గాలు సౌదీ అరేబియా చేపట్టబోతా ఉంది. అందుకే గల్ఫ్లో ఒకవైపు చమురు ధరలని క్యాష్ చేసుకోవటం, మరొక వైపు ఇరాన్ని పూర్తిగా ధ్వంసం చేసి సౌదీ అరేబియా గల్ఫ్ దేశాలన్నిటికీ రారాజుగా వెలగాలి అనే చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ యుద్ధం, ఈ ఉద్రిక్తత మరికొంతకాలం కొనసాగాలి, ఇరాన్ని మరింత ధ్వంసం చేయాలని గల్ఫ్ దేశాలే భావిస్తూ ఉన్నాయి అనే వార్తల్ని అంతర్జాతీయ మీడియా ప్రధానంగా ప్రచురించింది. దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు కూడా కామెంట్ చేయండి.